నచ్చిన జీవితం కళ్ళ ముందు లేక ఉన్న జీవితం మనసుకు నచ్చక ఎంతోమంది నలిగిపోతూ ఉంటారు. కానీ అలా నలిగిపోతూ కూడా నచ్చని జీవితంలో కూడా నచ్చిన జీవితాన్ని మార్చుకోవడం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే తెలివి కలిగినటువంటి వాళ్ళుగా చెప్పబడతారు. నచ్చని జీవితంలో నుండి కూడా అవకాశాలను వెతుక్కుంటూ నచ్చిన జీవితంగా మార్చుకోగలగాలి. అలా మార్చుకునే క్రమంలో తప్పుడు పనులను ఎంచుకోకూడదు. సరైనటువంటి మార్గంలో మాత్రమే వెళ్ళగలగాలి. అలా ఆలోచించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకొని నచ్చని జీవితంలో నుంచి తనకు నచ్చినట్టుగా తన జీవితాన్ని మార్చుకోగలుగుతాడు. ఆలోచన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి మాత్రం ఇది నాకు నచ్చని జీవితం అంటూ కుంగిపోతూ కుమిలిపోతూ అక్కడే ఆగిపోతాడు. అలా కుంగిపోయేటువంటి వ్యక్తులలో మీరెప్పుడు ఉండకండి. నచ్చిన జీవితం మన కళ్ళ ముందు లేకపోయినా, ఉన్న జీవితం మనసుకు నచ్చకపోయినా కూడా అందులో నుండి కూడా అవకాశాలను వెతుక్కుంటూ నచ్చినటువంటి జీవితంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగేటువంటి వ్యక్తులుగా మాత్రమే మనం ఉండాలి.